నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం శాశ్వతం కాదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు మదం ఎక్కి నోటికి పని చెప్పకూడదు. ఏదో ఒక రోజు అధికారం కోల్పోతాము. ఆ అధికారం కోల్పోయిన రోజు కుక్కలు కూడా మనల్ని దేకవు, పిచ్చి కుక్కలు కూడా మనల్ని దేకవు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే కొడాలి నాని, మన ఆర్కే రోజా. ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఏదో ఒక సభ పెడితే దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఏదో 4 మంచి మాటలు చెబితే ఈ ఆర్కే రోజా మరియు ఈ కొడాలి నాని నోటికొచ్చినట్లు ఆయన్ని దూషించారు. సో వీళ్ళు అనుకున్నారు రాజకీయాలు శాశ్వతము, అధికారం శాశ్వతము. ఆయనదేముంది, ఆయనకి 74 సంవత్సరాలు 73 సంవత్సరాలు వచ్చింది, అసలు ఆయన హీరో కాదు, ఇప్పుడు జీరో అంటాడు ఈ కొడాలి నాని. అసలు కొడాలి నాని అప్పట్లో రజనీకాంత్ గారిని ఏమన్నారో ఒక్కసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి. ఆ రోజు ఉన్నటువంటి అగ్ర హీరోలు అని చెప్పుకున్నటువంటి నిన్న చంద్రబాబు పెట్టినటువంటి సభకు వచ్చి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవడంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా దించేసినాక రామారావు బతికొండగా నిన్న వచ్చాడు ఒక స్టారు, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్. పక్క రాష్ట్రానికి కాదు, ఆయన సూపర్ స్టార్, ఇండియాకే సూపర్ స్టార్. నువ్వు షెడ్డీ వేసుకోకముందే ఆయన సూపర్ స్టారు. నువ్వు షెడ్డీ వేసుకోకముందే ఆయన పాన్ ఇండియా సూపర్ స్టారు. నువ్వు లారీలకు క్లీనర్గా పనిచేసేటప్పుడే రజనీకాంత్ అని ఆయన సూపర్ స్టారు. ఆ విషయం నీకు తెలియదేమో, కానీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్లో ఆనందం చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కాంట్రాక్టులు ఇస్తాడని, పదవులు ఇస్తాడని చెప్పి నోటికొచ్చినట్లు ఏ విధంగా మాట్లాడు చూడండి. అక్కడ హీరో, ఇక్కడ జీరో. ఆ జీరో ఏమంటాడు, రజనీకాంత్ అక్కడ హీరో, ఇక్కడ జీరో అంట. అదే జీరో నటిస్తున్నటువంటి చిత్రం కూలీ ఏదైతే ఉందో ఆ కూలీ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే గుడివాడ టికెట్ అయినా దొరికిందే కానీ కూలీ సినిమాకు టికెట్ ముక్క దొరకడం లేదు. ఈయన చెప్తా ఉన్నటువంటి జీరోనే నటించినటువంటి సినిమాకు కనీసం టికెట్లు కూడా దొరకడం లేదు. వీళ్ళు అనుకున్నారు అధికారం శాశ్వతమని. అధికారం శాశ్వతం కాదు, రజనీకాంత్ అనే ఆయన శాశ్వతము. సూపర్ స్టార్డమ్ అనేది శాశ్వతం, అది శాశ్వతమే. కానీ మీ పదవులు, మీ అన్న పదవులు మీరన్నట్లు రజనీకాంత్ కాదు జీరో అయింది, జగన్మోహన్ రెడ్డి గారు జీరో అయిపోయారు. రజనీకాంత్ అప్పుడు హీరోనే, ఇప్పుడు హీరోనే. వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటది, వీడి విధులు బాగుంటది, వీడి పిండ కూడా బాగుంటది అని చెప్పి అతను కూడా రామారావు బతికొండగా చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్కి వచ్చి మద్దతు తెలిపినటువంటి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. అటువంటి రజనీకాంత్ మళ్ళీ ఇక్కడికి వచ్చి చంద్రబాబు గురించి గొప్పగా చెబుతున్నాడు. రామారావు చెప్పాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఔరంగజేబు, వీడు పిల్లనిచ్చినటువంటి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పోస్తాడు ఈ నీచుడు. ఇంకా ఎన్ని రోజులు వెన్నుపోటు మీరు అంటనే ఉన్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి కూడా అయిపోయినాడు. సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలికి వదిలేస్తాడని చెప్తే ఈ రజనీకాంత్ శాలువాలు కప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి రజనీకాంత్ శాలువాలు కప్పించుకోవడానికి ఆంధ్రాకి వచ్చాడంట. రజనీకాంత్ అనే ఆయన ఒక సూపర్ స్టారు. ఆఫ్టర్ ఆల్ ఒక శాలువా కప్పించుకోవడానికి ఆయన తాడేపల్లికో లేదా హైదరాబాద్కో వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర శాలువా కప్పించుకోవడానికి వచ్చాడు. భోజనాల గురించి కూడా చెప్తాడు చూడండి. కరకట్టం మీద అక్రమంగా ఉన్నటువంటి ఆ పంపులో చేరి అక్కడ పెట్టినటువంటి తిండి తిని ఆయన అప్పుడు సూపర్ స్టార్ లాగానే తింటా ఉన్నాడు, ఇప్పుడు సూపర్ స్టార్ లాగానే తింటా ఉన్నాడు. అప్పుడు సూపర్ స్టారే, ఇప్పుడు సూపర్ స్టారే. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు ఆయన మీద ఎవరైతే నోరు పారేసుకున్నారో కొంతమంది జైల్లో చిప్పకూడు తినడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది చిప్పకూడు తింటా ఉన్నారు. సో అధికారం చేతిలో ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇతను సంబంధం లేదా రజనీకాంత్కి? ఎన్టీ రామారావు యువ పురుషుడు, ఎన్టీ రామారావు సినిమాని ఫస్ట్ చూసా అని చెప్పి సినిమా డైరెక్టర్ చెబుతున్నాడు. మరి రామారావు సో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన చుట్టం చూపుతో వచ్చి 4 మాటలు పొగిడిన దానికి ఈ కొడాలి నాని అదేవిధంగా ఆర్కే రోజానే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఎంత నీచంగా ట్రోల్ చేశారంటే అంత నీచంగా ట్రోల్ చేశారు. సో వీళ్ళు ట్రోల్ చేసినటువంటి రజనీకాంత్ గారు ఈరోజు ఒక సినిమా తీస్తే, ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అగ్ర కథానాయకులకు ఈక్వల్గా ఇప్పటికీ ఆయన సినిమాలు ఆడుతూ ఉంది.
ఉంది. ఆయన సినిమాకు టికెట్ ముక్క దొరకడం లేదు 2 రాష్ట్రాల్లో. ఇంకా తమిళనాడు కథ అయితే సరే నగిరిలో రోజా గారి ఎమ్మెల్యే టికెట్ కూడా రేపు పొద్దున పోయి అడిగితే ఇచ్చేస్తారేమో, కానీ నగిరిలో అయితే కనుక కూలీ సినిమాకు సంబంధించి టికెట్ ముక్క కూడా దొరకడం లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని, అంత క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఏదో ఆయన పెట్టే ఫుడ్కి వచ్చాడు, సాల్వా కప్పించుకోవడానికి వచ్చాడని లేకి మాటలు మాట్లాడి అవమానించినటువంటి వీళ్లకు చెప్పుతో కొట్టినట్టు ఆయన క్రేజ్ శాశ్వతం. ఒక సినిమా యాక్టర్కు క్రేజ్ శాశ్వతం. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అధికారం శాశ్వతం కాదు, అది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ రజనీకాంత్కి సూపర్ స్టార్ అనేటువంటి స్టార్డమ్ ఏదైతే ఉందో అది శాశ్వతం అని చెప్పి ఈరోజు కూలీ సినిమాతో నిరూపితమైంది. సో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో చూసినా, గ్రౌండ్ లెవెల్లో చూసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే మాట, కూలీ కూలీ కూలీ. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం కార్యకర్తలు కూడా తలుచుకోవడం కూడా మర్చిపోయారు. సో ఇంకా రేపు ఆ పులివెందుల్లో కూడా ఓడిపోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకే సంబంధం లేదు, ఎలాగో కర్ణాటకలో ఉన్నారు కాబట్టి కర్ణాటకలో ఇంకేమైనా పోటీ చేస్తారో మనకు తెలియదు. కానీ ఏ వ్యక్తిని చూసి, ఏ వ్యక్తినైతే వీళ్ళు అవమానించారో ఆ వ్యక్తి ఆ రోజు సూపర్ స్టార్గా ఉన్నాడు, ఈ రోజు సూపర్ స్టార్గా ఉన్నాడు. ఏ వ్యక్తిని చూసైతే ఎగిరారో ఆ వ్యక్తి ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది. రజనీకాంత్ కాదు జీరో, కొడాలి నాని ఈరోజు జీరో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. సో అధికారం అనేది శాశ్వతం కానే కాదు. అధికారం ఉన్నప్పుడు అధికార మదంతో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఆయన అతిథిగా వస్తే, అతిథిగా వచ్చినటువంటి ఆయన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ క్యాడరు నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ఈ విమర్శలు చేసినటువంటి వారం 10 రోజుల్లో ఒక ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, జైలర్ ఆడియో ఫంక్షన్ అనుకుంటా. ఆ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ గారు చెప్పుతో కొట్టేటట్లు తెలుగులోనే చెప్పాడు. అదేమిటంటే, విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, ఈ 2 లేని ఊరే ఉండదు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, మనము గోల్ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని చూసుకుంటా వెళ్ళిపోవాలి, ఇలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయని చెప్పి అర్థమైందా రాజా అని చెప్పాడు. అదే నిజమైంది. ఆయన ఇలా విమర్శించే వాళ్ళను పట్టించుకోలేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. 74 సంవత్సరాల్లో ఈ రోజు కూడా బాక్స్ ఆఫీస్ని శాసిస్తూ ఉన్నాడంటే ఒక్కసారి ఊహించుకోండి. కొడాలి నానికి 54 సంవత్సరాలకే గుండె కోసి బ్యాగులో ఇట్లా పెట్టేశారు. కానీ ఈ రోజు కూడా 74 సంవత్సరాల్లో రజనీకాంత్ గారు హీరోగా చేస్తూ ఉన్నారు, బాక్స్ ఆఫీస్ని శాసిస్తూ ఉన్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఎవరో కళ్ళలో ఆనందం చూడడం కోసమో, పదవుల కోసమో నోటికి ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు అనేవాడు ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అక్షింతలు వేస్తాడు. అలా వేశాడు. ఈ కొడాలి నాని యాడున్నాడు అడ్రస్ వేయలేడు. కొడాలి నాని సొంత నియోజకవర్గంలో కూడా రేపు కూలీ అనేటువంటి సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక నగిరిలో రోజా గారి నియోజకవర్గంలో కూడా కూలీ సినిమా రిలీజ్ అయిపోతుంది. టికెట్ ముక్క దొరకడం లేదు. కాబట్టి రజనీకాంత్ అనే ఆయన జీరో కాదు కొడాలి నాని. రజనీకాంత్ ఎప్పటికీ హీరోనే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో మీ హీరో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీరో అయిపోయారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.